ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యము పుట్టించును అని. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు కానీ, శోధన ఎదురైనప్పుడు కానీ మొట్టమొదటగా ఆ వ్యక్తి ఏమవుతాడండి? బలహీనపరచబడతాడు, అంటే అధైర్యపరచబడతాడు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు మొదట నా యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు మొదట నా యందు భక్తి, ప్రేమపూర్వకమైన భక్తి, భయభక్తులు నువ్వు కలిగి ఉండు, నీకు నేను ధైర్యము కలిగిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో భక్తి వారి జీవితంలో సక్రమంగా లేకపోవడం వల్ల వారు బలహీనమైపోతూ ఉంటారు. అయితే ప్రభు చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే నా ఎడల యథార్థమైన భయభక్తులు, అంటే మన యోసేపు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు, అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు ఏ విధంగా అయితే ప్రతి విషయంలో ప్రభు యందు వారు భయభక్తులు కలిగి ఉన్నారో వారు హెచ్చించబడ్డారు, చాలా గొప్పగా దీవించబడ్డారు. ఈరోజు అంతే గొప్ప ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలనేదే దేవుని ఆలోచన గనక ఆయన ఒక నిబంధన, ఒక ఆజ్ఞ చెప్తున్నాడు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ధైర్యం పుడుతుంది. అంతేకాదు, చూడండి, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. నీ బిడ్డలు కూడా దీవించబడతారు. నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో నీ తదుపరి నీ బిడ్డలు కూడా, నీ కుటుంబము కూడా, నీ యావత్తు కూడా దేవుని యొక్క చేతుల్లో ఉంటారన్నమాట. ఒక ఆదరణ కలుగుతుందన్నమాట, దీవించబడతారు అనేది ప్రభు చెప్తున్నమాట. ఈ రోజుల్లో అందరూ కూడా తమ బిడ్డలు బాగుండాలి, వాళ్ళ గురించి ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. ప్రభు చెప్తున్నారు అదే, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నీ బిడ్డలు కూడా దీవించబడతారు. అంతేకాదు, నీ యావత్తు, నీకున్న సమస్తము దీవించబడుతుంది, కీడు మేలుగా మార్చబడుతుంది, ఇబ్బందులన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చబడతాయి. అంటే ఎడారి వంటి కొంతమంది జీవితాలు ఏదేను తోట వలె మారతాయి అన్నమాట. హల్లెలూయా. ఈరోజు బహుశా అటువంటి పరిస్థితుల్లో ఉండి ఎవరైనా ఈ వాగ్దానం వింటూ ఉన్నారా? మా జీవితం ఎడారిలాగా అయిపోయిందండి, ఎండిన మోడు వలె అయిపోయిందండి, ఎక్కడ చిగురు లేదు, ఎక్కడ పచ్చదనం లేదు, ఎక్కడ సంతోషం అన్నదానికి అవకాశం లేక రోజంతా కూడా బాధలో ఇబ్బందుల మధ్య మేము గడుపుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క విషయం ఆలోచన చేయండి. నువ్వు దేవుడి యందు భయభక్తులు కనపరచు, యథార్థతగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా నీతిని విడిచిపెట్టొద్దు. ఈరోజు మనం అలా ఉన్నట్టయితే కనుక తప్పకుండా దేవుడు అన్నాడు కదా, నీ నీతికి తగ్గట్టు నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్లింపజేస్తాను అన్నాడు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కేవలం ఒక ధనం విషయంలోనే కాదండి, మనశ్శాంతి దేవుడిస్తాడు, నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది యేసయ్య దగ్గర. ఈరోజు మనం అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా యందు భయభక్తులు కలిగి ఉండు, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, భవిష్యత్తు పట్ల ధైర్యాన్ని ఇస్తాను, భరోసాని ఇస్తాను, నీ కుటుంబం పట్ల, నీకున్న వేదనల పట్ల నీకొక సమాధానం నేను ఇస్తానని ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారనమాట. నీ పిల్లల్ని కూడా దీవిస్తానని సర్వశక్తివంతుడగు దేవుడు నీకు వాగ్దానం ఇస్తుంది. ఎవరు? సర్వశక్తివంతుడగు దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తున్నారు గనక ఆయన మాటను నమ్ము, నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా నువ్వు దీవించబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.